కాకినాడ జిల్లా తునిలో చిన్నారి మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతోంది. సిహెచ్ అగ్రహారంలో చిన్నారి అదృశ్యమై నెల రోజులు గడిచింది. మరోవైపు చిన్నారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అయినా ఇప్పటి వరకు మిస్టరీ వీడలేదు. చిన్న ఆధారం కూడా లభించలేదని చిన్నారి తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. అదృశ్యమైన రోజు రాత్రి నుంచే పోలీసులు గాలింపు చేపట్టారు. జాగిలాలు వెతికాయి. ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, హనుమాన్ బృందాలు శోధించాయి. కొండ, తోట ప్రాంతాన్ని థర్మల్ డ్రోన్లతో పరిశీలించారు. సీసీ కెమెరాలు, 7 టవర్ల పరిధిలో వందలాది ఫోన్ కాల్స్ ని విశ్లేషించారు. సమీపంలో నేల, బోరుబావులు, చెరువులు వెతికారు. అనుమానితుల్ని ఆరా తీశారు. తండ్రికి బయట వ్యక్తులతో ఉన్న వ్యాపార, ఆర్థిక, ఇతర వ్యవహారాలను పోలీసులు ఆరా తీశారు. చిన్నారి కాళ్లకున్న వెండి పట్టీలు, మెడలో వెండి బిల్ల ఎక్కడైనా లభ్యమవుతుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొండపై జీడిపిక్కలు ఏరుకునేందుకు వచ్చే వారి ప్రాంతాలు, తల్లి స్వగ్రామం, సమీప గ్రామాల్లోనూ ఆరా తీశారు. చిన్నారి ఆచూకీ తెలిపితే ₹1,00,000 బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాకినాడ జిల్లా తునిలో చిన్నారి మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతోంది. సిహెచ్ అగ్రహారంలో చిన్నారి అదృశ్యమై నెల రోజులు గడిచింది. మరోవైపు చిన్నారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అయినా ఇప్పటి వరకు మిస్టరీ వీడలేదు. చిన్న ఆధారం కూడా లభించలేదని చిన్నారి తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. అదృశ్యమైన రోజు రాత్రి నుంచే పోలీసులు గాలింపు చేపట్టారు. జాగిలాలు వెతికాయి. ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, హనుమాన్ బృందాలు శోధించాయి. కొండ, తోట ప్రాంతాన్ని థర్మల్ డ్రోన్లతో పరిశీలించారు. సీసీ కెమెరాలు, 7 టవర్ల పరిధిలో వందలాది ఫోన్ కాల్స్ ని విశ్లేషించారు. సమీపంలో నేల, బోరుబావులు, చెరువులు వెతికారు. అనుమానితుల్ని ఆరా తీశారు. తండ్రికి బయట వ్యక్తులతో ఉన్న వ్యాపార, ఆర్థిక, ఇతర వ్యక్తులను పోలీసులు ఆరా తీశారు. చిన్నారి కాళ్లకున్న వెండి పట్టీలు, మెడలో వెండి బిల్ల ఎక్కడైనా లభ్యమవుతుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొండపై జీడిపిక్కలేరుకునేందుకు వచ్చేవారి ప్రాంతాలు, తల్లి స్వగ్రామం, సమీప గ్రామాల్లోనూ ఆరా తీశారు. చిన్నారి ఆచూకీ తెలిపితే ₹1,00,000 బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.